కేజ్రీవాలే స్వయంగా ఓడిపోయిండు. కేజ్రీవాల్ పరిస్థితి ఏమిటి? స్వయంగా ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి మీద పోటీ చేసి షీలా దీక్షిత్ మీద పోటీ చేసి షీలా దీక్షిత్ను ఓడించి సంచలన విజయాలు చేసి సంచలన రాజకీయాలే తప్ప నిర్మాణాత్మక రాజకీయాలు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్వి కావు. దేశంలో ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ ఎప్పుడు చేయలేదు ఆయన. ఎప్పుడు చేసినా ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన పార్టీయే, సంచలనము ఉచితాలతో తప్ప ఏమీ ఆ పార్టీ ఒక నిర్మాణాత్మకంగా భారతదేశం కోసమో దేశ అవసరాల కోసమో ఏది చేయలే. లోక్ అదాలత్లో ఫెయిల్ అయ్యారు, అవినీతి చేయడంలో వాళ్ళే రికార్డు సృష్టించారు. గతంలో అవినీతి పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరినీ ఉరిదీయాల్సి వస్తుంది వాళ్ళు చేసినటువంటి అవినీతికి అని చెప్పినటువంటి మనిషి అదే కాంగ్రెస్ కొంగు పట్టుకున్నాడు కదా. కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే ఇవాళ కాంగ్రెస్ తమ రాజకీయాల గురించి అదే కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే పోయి ధర్నాలు చేసినటువంటి కాంగ్రెస్, ఎంపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకున్నది. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే మాకేందులే కేజ్రీవాల్ వచ్చినా మాకు సంబంధం లేదు, బీజేపీ లేకపోతే సరిపోతుంది అనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగింది. ఇవాళ కేజ్రీవాల్ పరిస్థితి ఏంటి? స్వయంగా తాను ఓడిపోవడంతో ప్రజలకేం సమాధానం చెప్తాడు, క్యాడర్కేం సమాధానం చెప్తాడు? ఓడిపోయిన తర్వాత క్యాడర్ మొత్తం వెళ్ళిపోతుంది. రేపు ఢిల్లీకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి కదా, మొత్తం క్యాడర్ అంతా బీజేపీ వైపు వెళ్ళిపోతుంది. లేకపోతే ఇష్టం లేనటువంటి వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతారు. కేజ్రీవాల్ భవిష్యత్తు ఏమిటి? ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుందా? రేపు పంజాబ్లో పరిస్థితి కూడా అంతే ఉంటుంది. పంజాబ్లో కూడా ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఉచిత పథకాలు ఇచ్చేసి అక్కడ డ్రగ్స్ పెరిగిపోయి ఖలిస్తానీ గ్రూపులను ప్రోత్సహించి రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి పరిపాలకులే ఆగం చేయడం అనేటువంటిది ఎక్కడ చూడలేదు. ఆపద వస్తే ఆదుకోవాల్సినటువంటి వాళ్ళు, ఎటువంటి సంఘ విద్రోహ శక్తులు లేకుండా చూడాల్సినటువంటి వాళ్ళు కేజ్రీవాల్ స్వయంగా దగ్గరుండి రైతు ఉద్యమంలో దొంగలున్నారనేటువంటి విషయం తెలుసుకొని రైతు ఉద్యమంలో దేశ వ్యతిరేక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు కూడినాయనేటువంటి విషయం తెలిసినా కూడా వాళ్ళకు మద్దతు ప్రకటించినటువంటి, అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేసి ఉద్యమం చేసి అన్నా హజారే ఉద్యమాన్ని హైజాక్ చేసి తను ముఖ్యమంత్రిగా ఉండి దేశ రాజధానిని షాహీన్ బాగ్లో అల్లర్లు చేసి సిఏఏకు వ్యతిరేకంగా అల్లర్లు చేస్తే ఏకంగా ఒక ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ని చంపి మోర్లలో కాలువల్లో మురికి కాలువలో వేస్తే కూడా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉండిపోయింది. కేవలం రాజకీయ అవసరాల కోసం దిగజారినటువంటి ఉచిత పథకాలు ఇచ్చింది. ఏ విధంగా అది ప్రత్యామ్నాయ రాజకీయం అవుతుంది? భారతీయ జనతా పార్టీకో కాంగ్రెస్కో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయాలను ఏం చేయగలిగింది? ఏం చూపెట్టగలిగింది? సున్నా, గుండు సున్నా. దేశంలో గుండు సున్నా చూపెట్టగలిగింది. కాంగ్రెస్ను ముంచింది, తను మునిగిపోయింది, వాళ్ళ భారతీయ జనతా పార్టీ వచ్చింది. సో కేజ్రీవాల్ భవిష్యత్తు ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తు ఏంటి? అనేకమైనటువంటి కలలు కన్నారు. ఒకసారి ఢిల్లీలో ప్రజలు గెలిపించగానే నెక్స్ట్ నేనే ప్రధానమంత్రి అనుకొని 2013లో ముఖ్యమంత్రి అయితే 2014లో నరేంద్ర మోడీ మీద వారణాసిలో పోటీ చేసి మోడీని ఓడించాలని, మోడీ ఓడితే ఏడాది కాలం పాటు అప్పటికే ముఖ్యమంత్రి ఉన్నాడుగా, సరిపోయింది నేను వెంటనే ప్రధానమంత్రి కూడా అయితే ఢిల్లీలో ఉన్నా కాబట్టి, అంటే దేశం అంతా ఉంటుంది, దేశంలో ఇన్ని సీట్లు ఉంటాయి, ఇన్ని సీట్లు గెలవాలనేటువంటి ఆలోచన లేదు, నేను మోడీని ఓడిస్తా, నేను ప్రధానమంత్రి అయితే అనేటువంటి కలలు కన్నాడు. గోవాకు వేయండు, బెంగళూరు వేయండు, కర్ణాటక వేయండు, ఇంకేదో చేసేటువంటి ప్రయత్నం చేసిరు అన్ని రాష్ట్రాలు. ఢిల్లీలో గెలిచినటువంటి ప్రజల్ని మాత్రం పక్కన పెట్టేసి వాళ్ళని ఇంకా పేదరికంలో నెట్టేసి ఉచిత పథకాలు పెట్టి మొత్తం ఖజానాను మొత్తం కల్లాజ్ చేసినటువంటి రాజకీయ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ ముడిపడిపోయింది, అక్కడ స్థిరపడిపోయింది. అది పరిస్థితి ఇప్పుడు. అక్కడ భవిష్యత్తు ఉందా ఆ పార్టీ క్యాడర్ అంతా కూడా ఢిల్లీలో చెల్లాచెదరైపోతుంది. స్వయంగా ముఖ్యమైనటువంటి 5-6 మంది నాయకులు ఓడిపోయారు. ఏ ఉద్యమాలు చేసినా ఇప్పుడు ప్రజలు నమ్మరు. సాధారణ ఉద్యమాలు వేరు, 10-12 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి అనుభవించి వచ్చిన తర్వాత నీకు అవినీతి మరక అంటే నీలో ఉన్నటువంటి సర్వలోపాలు బయటకు వచ్చి నగ్నత్వంతో బయట ఉన్న తర్వాత మీ రాజకీయ విధానాలు అన్నీ బయటకు వచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత పైకి ఎదిగిందో, ఒకేసారి పొంగిందో, ఆ పొంగు మొత్తం చల్లారేటువంటి పరిస్థితి. 10 ఏళ్ళు ఉంటే 10 ఏళ్ళు చాలా తక్కువేం కాదు, ఎక్కువ అనుకోవచ్చు. కానీ నిర్మాణాత్మక రాజకీయాలంటే ఏండ్లకేండ్లు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కేజ్రీవాల్కి సంబంధించి, ఆమ్ ఆద్మీకి సంబంధించి రెండు ఆయన కోల్పోయిండు. ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి ఆగమైపోయింది. ఇంకా ఏమీ ఉండకపోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో తన ఉనికిని మెల్లిమెల్లిగా
కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. రేపొద్దున పంజాబ్లో కూడా కాంగ్రెస్ లేకపోతే మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు కూడా వస్తే పంజాబ్లో కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుంది. పంజాబ్ రాష్ట్రం కూడా ఆగమాగం అయిపోయింది, డ్రగ్స్కు నిలయమైపోయింది, తీవ్రవాదులకు అడ్డాగా మారిపోయింది, సంఘ విద్రోహ శక్తులకు ప్రభుత్వాలే మద్దతు పలికేటువంటి నీచ స్థితిలోకి దిగజారిపోయిన సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ యవనిక నుంచి తన ప్రస్థానాన్ని కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నది. కాబట్టి ఏం చేస్తారు ఏంటి అనేటువంటి విషయాలను ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.